న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. అర్హులకు లబ్ధి చేకూర్చేందుకే గ్రామ సభలు. సర్కార్ తీరును ప్రశంసించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన పోచారం. గ్రామ సభ తీర్మానాలను అప్లోడ్ చేయండి. గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. వివరాలను అడిగి తెలుసుకున్న పాలనాధికారి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బల్దియాపై ఎగిరేది మజ్లిస్ జెండానే. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన మలక్పేట్ ఎమ్మెల్యే బాలల. జిల్లా అంతటా రెండో రోజు కొనసాగిన ప్రజాపాలన గ్రామ సభలు. జాబితాలో పేరు లేకపోవడంతో ఆగ్రహం. రసాభాసగా ముగిసిన సమావేశాలు. స్కూల్ బస్సు బోల్తా. విద్యార్థులకు తప్పిన ప్రమాదం. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి అమలు చేయబోతున్న రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల అంశాలపై బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి గ్రామ సభకు వచ్చిన లబ్ధిదారులకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, పొతంగల్ మండలాలలోని బస్వాపూర్, అడకస్పల్లి, హెగ్డోలి గ్రామాలలో మండల రెవెన్యూ అధికారి కాంబ్లే గంగాధర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభలో అధికారులకు లబ్ధిదారులు ఇస్తున్న దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శాలువాతో సన్మానించారు. తదనంతరం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న చేపట్టబోయే పథకాల గురించి వివరిస్తూ నిజామాబాద్ జిల్లాలో 5,48,950 ఎకరాల భూమి ఉంటే అందులో గుట్టలు, భూసాగుకు పనికిరాని భూములకు లేఅవుట్లు తీసివేయగా 5,36,800 ఎకరాలు రైతు భరోసా అర్హులవుతున్నారని గుర్తు చేశారు. అలాగే కోటగిరి మండలంలో 13,124 ఎకరాలు ఉంటే అందులో 1,279 ఎకరాలు రైతులకు రైతు భరోసా వర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పొతంగల్ మండలంలో 17,500 ఎకరాలు ఉండగా అందులో 17,490 ఎకరాలు రైతులకు రైతు భరోసా వర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయకవాడ హనుమంతు, పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, డీసీసీ కార్యదర్శి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ సర్పంచ్లు రెడ్డి రామకృష్ణ, కోలి రేఖ, ఎజాజ్ ఖాన్, బస్వాపూర్ మాజీ ఉప సర్పంచ్ పుట్ట శ్రీధర్, మండల రెవెన్యూ అధికారి గంగాధర్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, కోటగిరి మండల వ్యవసాయ అధికారి రాజు, పొతంగల్ వ్యవసాయ అధికారి అన్కరి నిశిత, ఏఈఓలు శంకర్, గ్రామ కార్యదర్శులు యాదవ్, జగదీష్, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓ గ్రామంలో గ్రామ సభ జరుగుతుందంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ టీం అంతా ఇక్కడే ఉంటుంది. మేము 4 వచ్చేట్టు మాట్లాడి వెళ్ళిపోయినా, వేరే గ్రామానికి తిరగాలి కాబట్టి వెళ్ళిపోయినా వీరందరూ ఇక్కడ ఉంటారు. వీరుండి ఏం చేస్తారు ఇక్కడ? వీరు రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో ఇలాంటి గ్రామ సభలు జరుగుతున్నాయి. దేనికో జరుగుతున్నాయి అంటే 4 పైన జరుగుతున్నాయి. 4 కోరికల పైన. ఒకటి రైతు భరోసా, అంటే రైతు పెట్టుబడి ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, దరఖాస్తు పెట్టుకున్నారా పెట్టుకోలేదా, దాని మీద ఒక చర్చ. ఇండ్లు జాగలుండి ఇల్లు నిర్మించుకుంటానటువంటి వారికి, జాగలున్న వారికి ఇల్లు మంజూరు చేయడం అనేది రెండో అంశం. జాగలు లేనటువంటి వారు కూడా దరఖాస్తు తీసుకుంటే వాళ్ళకి జాగలు ఎట్లా ఇవ్వాలనేది మూడో అంశం. తెల్ల రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా ఇవ్వలేదు. తెల్ల రేషన్ కార్డు కుటుంబాలు పెరిగినాయి, కొడుకు పెళ్ళయింది,
కొడుకు సంతానమైంది, భార్య ఉంది, కుటుంబం వేరైంది. తండ్రితో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తండ్రితో పేరుండే ఆ కార్డులో, భార్య పిల్లలైంది కాబట్టి ఆ కుటుంబం వేరైంది కాబట్టి అటువంటి కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు. కొంతమంది కోడళ్ళు ఈ ఊరు కోడలే వచ్చింది, ఆ ఊరు బిడ్డే ఉండే, ఆ ఊరు బిడ్డగా కార్డుకెళ్ళి పేరు తీసేసిండ్రు. ఈ ఊరు కోడలుగా ఇక్కడ ఆయన పేరు ఎక్కించాలి, అయితే నా పేరు బియ్యం వస్తుంది. సో అలాంటివన్నీ కూడా సర్దిద్ది దరఖాస్తు తీసుకుంటున్నారు. ఓపికతో కూర్చుని తొందర ఏం లేదు. సాయంత్రం 4 గంటల వరకు మీరు పొమ్మన్న దాకా ఇన్నే ఉంటారు వాళ్ళు. కాబట్టి రేషన్ కార్డు దరఖాస్తుల యొక్క ఇవ్వడం, పరిశీలించడం అదొకటి. 4వది రైతు కూలీలు, అంటే భూమి లేనటువంటి నిరుపేదలకు మన ప్రభుత్వం కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరుతో రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వడానికి ఒక స్కీము. దానిపైన కూడా దరఖాస్తు తీసుకుంటారు. ఈ నాలుగు పైన చర్చ జరుగుతుంది, దరఖాస్తు తీసుకుంటారు. కాబట్టి మన గ్రామంలో రైతు సోదరులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన అడకాస్పల్లి గ్రామ శివారులో 332 ఎకరాల 19 గుంటల భూమి ఉంది. అడకాస్పల్లి రైతులకు అందరి కలుపుకుంటే అందులో రైతు భరోసా ఎకరానికి 12,000, పంటకు 6,000 రూపాయల చొప్పున ఎంతమందికి వస్తుందంటే, ఎన్ని ఎకరాలకు వస్తుందంటే 332 ఎకరాల 19 గుంటల నుంచి 330 ఎకరాల 14 గుంటలకు వస్తుంది. అంటే కేవలం 2 ఎకరాల 5 గుంటలకు వస్తలేదు. ఏదో రాళ్ళు తప్పలు ఉండొచ్చు, సాగుకు యోగ్యం కాకపోవచ్చు, మొత్తానికి అందరికి వచ్చినట్టుగా లెక్క. అంటే ఇది చాలా మందికి అనుమానాలు ఉండే, అందరికి వస్తాయా, కొందరికి ఇస్తారా, పెద్ద రైతుకి ఇస్తారా, చిన్న రైతుకి ఇస్తారా, పంట బండోడికి ఇస్తారా అంటే పంట సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఎంతున్నా అన్నిటికి ఇవ్వాలని చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. చాలా మంది అనుకోలేదు. సాగు చేసినా చేయకపోయినా ఒక వ్యక్తికి 5 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు సాగు చేసినా ఇంకా 2 ఎకరాలు సాగు చేయలే, కానీ సాగు యోగ్యమైన భూమి అది. ఒక ఆయనకు 1 ఎకరం ఉంది, అరగంటనే పంట వేసి అరగంట వేయలే, అది సాగు యోగ్యమైన భూమి. అంటే పంట వేసిన వారికి ఇస్తారేమనుకున్నాం, కానీ పంట వేయకపోయినా సాగుకు యోగ్యమైనట్టుంటే అటువంటి వారికి కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్నది. చాలా గొప్ప నిర్ణయం ఇది. పంట వేయకుండా ఇస్తామనేటువంటి నిర్ణయం అని చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి ఈరోజు ఇంతమందికి కేవలం 2 ఎకరాలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమి మినాయిస్తే 332 ఎకరాల 19. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఎంఐఎం జెండాను ఎగరవేస్తామని మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా స్పష్టం చేశారు. పార్టీ పొత్తుల విషయం నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. పేద పిల్లలు చదివి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. మలక్పేట్ శాసనసభ్యులు అహ్మద్ బలాలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కల్పించేందుకు గాను స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు. నిజామాబాద్, నవీపేట్, బోధన్, బాన్స్వాడలలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బల్దియాపై ఎంఐఎం జెండాను ఎగురవేస్తామని తెలిపారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన ఒక పత్రికా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం లోకల్ న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయాజ్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, నగర అధ్యక్షులు షకీల్ అహ్మద్, మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ పాల్గొన్నారు. अभी आने वाले जरूरी हुकूमत ये बल्कि शहरवार यहाँ पर निज़ामाबाद में नए एम.आई.एम का रहेंगे। निज़ामाबाद दोनों में क्या फर्क? हाँ, निज़ामाबाद आप क्या निज़ामाबाद दोनों में निज़ामाबाद में यहाँ पर एम.आई.एम पार्टी डिस्ट्रीब्यूशन के लिए आए थे। बांसवाड़ा, बोधन, नबीपेट, निज़ामाबाद 4 जगह पर उर्दू मीडियम स्कूल ये 10th क्लास के स्कूल को दिए हैं और 4 जगह है, 5-6 जगह यहाँ पर निज़ामाबाद के सराउंडिंग में और निज़ामाबाद डिस्ट्रिक्ट में यहाँ की बॉडी जाकर उनको डिस्ट्रीब्यूट करेंगे। నవీపేట్ మండలం కమలాపూర్లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ బదులు
క్లీనర్ బస్సు నడపటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన సాహితీ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకుని వెళ్తుండగా కమలాపూర్ గ్రామం వద్ద బోల్తా పడింది. డ్రైవర్ వాహనం నడపకుండా హెల్పర్ కి వాహనాన్ని ఇవ్వడంతో ప్రమాదం జరిగినట్లు చిన్నారులు తెలిపారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టుని తప్పించబోయి ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో 25 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన విద్యార్థులను బస్సు నుండి బయటకు తీశారు. ప్రమాదంలో ఒక చిన్నారి చేతికి గాయమవ్వగా మరికొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్ మరియు హెల్పర్ భోజనాలకు స్థానికులు దేహశుద్ధి చేశారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల గాయాలు చూసి కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు పంట పొలాలు రోడ్డు ప్రదేశాన్ని కట్ చేస్తూ వస్తుండటంతో రోడ్డు చిన్నగా అవడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కమలాపూర్ గ్రామం వద్ద విద్యార్థులను తీసుకెళ్తున్న బస్ ప్రమాదవశాత్తు పంట పొలాల్లో బోల్తా పడిందని అన్నారు. ప్రమాదం కారణంగా 2 విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయని వారిని ఆసుపత్రికి పంపించామని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ పై కేసు నమోదు చేయడంతో పాటు ఆ పంట పొలం రోడ్డు ఆక్రమణలో ఉందని పలువురు ఫిర్యాదు చేశారని ఆర్ఎన్బి అధికారుల నివేదిక ఆధారంగా వారిపై సైతం కేసు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు. అక్కడ గెచ్చుకెళ్ళి ఉన్నాయి. గెచ్చుకెళ్ళ దగ్గర మొత్తం ఇట్లా బ్రేక్ లాగా అయితే మొత్తం పొలాల నిర్లక్ష్యం వల్ల బస్సు ఇక్కడ చెట్టు గుద్దరు బస్సు అక్కడ కట్టు కొట్టేసి పొలం పడ్డది. బ్యాలెన్స్ ఆగా పడిపోయి పిల్లలకు కొంచెం మందికి దెబ్బలు తాకినాయి. మొత్తం ఎంతమంది? మొత్తం 30. ఇలా కౌంట్ చేయాలట పిల్లలు. అందరూ ఉంటారా? ఒక 20 మంది ఉంటారా? ఒక 30 మంది దాకా వేసుకోరు. 30 మందికి బాగా దెబ్బలకి బాధ్యత ఎవరు భరిస్తారు అని చెప్పి అడుగుతున్నాము. అక్కడికి మేడం లేదట, తిరుపతి లేదట, అక్కడ పోయి తెలుసుకుంటాము చెప్పండి. ఎందుకంటే మా పిల్లలందరూ స్కూల్ బస్సులో పోతారు. స్కూల్ బస్సు ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల డ్రైవర్ ఏమో క్లీనర్ బండి ఇచ్చి నడపడం వల్ల బండి అటు పల్టైంది రోడ్డు పక్కన. ఆ రోడ్డు దగ్గర కూడా పొలం వాళ్ళు, ఎందుకంటే రోడ్డు దగ్గర పొలం తీసుకొచ్చారు, ఆడ బెటర్ లేకుండా పల్టైపోయింది. దాని నేను తెచ్చుకుంటాను. రాజు మాట్లాడు. బాధాకరం. ఎందుకంటే ఒక 20 నుంచి 30 మంది పిల్లలు మా గ్రామానికి చెందిన పిల్లలు రోజు వెళ్తారు, రోజు స్కూల్కి వెళ్తారు. మేము అన్ని నమ్మకంతో స్కూల్ మీద యాజమాన్యం నమ్మకంతో మేము పంపిస్తున్నాము. ఈరోజు అతను డ్రైవర్ నడపకుండా క్లీనర్కి ఇచ్చి ఇంతమంది ప్రాణాలకు కొద్దిగా ఒక 10-15 నిమిషాలు ఏమన్నా మిస్టేక్ అయినా పడితే ప్రాణాలంది పోతుండే. అలాగే ఈ పొలం అతను కూడా మొత్తం రోడ్డుకు మొత్తం వెడల్పు లేకుండా మొత్తం నరకొచ్చేస్తుండు. 30 మనకు రోడ్డు నుంచి మిడిల్ నుంచి 30 ఫీట్ల 60 ఫీట్ల రోడ్ ఇది. అంతా తక్కువ ఉన్నది రోడ్డు. ఇప్పుడు ఇట్లా పోతే ప్రాణాలు పోతే ఎవరు వస్తారు? దీని మీద అధికారులు కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ స్పందించి ఈ రోడ్డుపై చర్య తీసుకోవాలని కోరుతున్నాం. కమలాపూర్ నుంచి నైపేట పోయే దారి లోపల మనకు ఆంకాలమ్మ ఎదురుగా కొంత బావి ఉన్నది సార్. ఈ బావి లోపల మనకి ఇంతకుముందు రాష్ట్రంలో జరిగినటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మనం నైట్లో ఏ టైంలో రాత్రి లోపల వచ్చినా కానీ చిన్న సంఘటన జరిగినా కూడా కాబట్టి మనకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది సార్. ఎందుకంటే మనకు ప్రమాదం కన్నా చికిత్స కన్నా నివారణ ముఖ్యమన్నట్టు మనం జరగకన్నా ముందే దీన్ని పూర్తి చేసుకుంటే ఇటు సైడ్ కానీ చాలా డేంజర్గా ఉంది సార్ పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలి. లేకపోతే ఇది చిన్న ప్రమాదం అనుకుంటా కానీ రేపు పెద్దగా అవుతుంది సార్. దీనికోసం మీరు ఆలోచన చేసి 60 ఫీట్ల రోడ్ సార్ ఇది. కాబట్టి రోడ్డు భవన శాఖ వారు కానీ మన గ్రామస్తులు కానీ కలిసి మొత్తం పూర్తి చేస్తేనే మంచిది. లేకపోతే ఇక్కడ చూడండి మీరు ఎంత అంచు లోపల ఉన్నది. ఒక ట్రాక్టర్ వచ్చి ఇంకో బైక్ రారా సార్ పరిస్థితి చూడండి. ఒక ట్రాక్టర్ వస్తే బైక్ రాదు. 60 ఫీట్ల రోడ్ లోపల ఇంత దూరం ఉంటే లేకపోతే జరిగిందనుకో దీనికి ఎవరు బాధ్యత సార్? కాబట్టి దీని గురించి మీరు ఆలోచన చేసి దీన్ని తగిన చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం సార్. నమస్తే అండి. ఈరోజు ఉదయం నవీపేట మండలంలోని కమలాపూర్ అవుట్స్కట్స్లో ఒక బస్సు, స్కూల్ పిల్లలు వెళ్తున్న బస్సు బోల్తా పడడం జరిగింది. ఇది ప్రైవేట్ స్కూల్ సాహితీ అనే ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన పిల్లలు కూడా 25 to 30 స్టూడెంట్స్ అందులో స్కూల్కి వెళ్ళడానికి వస్తున్న బస్సు అది ప్రమాదవశాత్తు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల పొలంలో పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి లక్కీగా మనకు 2 పిల్లలకు మాత్రమే మైనర్ ఇంజరీస్ అయ్యి వేరే వాళ్ళకి ఎటువంటి ఇంజరీస్ కాలేదు.
ఎనీవే మేము ఈ డ్రైవర్ బస్సు నడిపిన డ్రైవర్ మీద ఒక నిర్లక్ష్యం ఉంటే యాజమాన్యం మీద కూడా మేము కేసు నమోదు చేసి విచారణ చేస్తాం. మేము కూడా వెళ్ళడం జరిగింది. నేను మా ఏఎస్ఐ గారు మా అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే R&B రోడ్ ఉంది, మీ R&B డిపార్ట్మెంట్ వాళ్ళ ఏఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కేసులో మేము R&B ఏఈ గారికి కూడా మేము రిక్వెషన్ పంపుతాము. విజిట్ చేసి అక్కడ ఏమన్నా రోడ్ ఎన్క్రోచ్మెంట్ జరిగిందా, అక్కడ వాళ్ళది ఏమన్నా పొలంకి సంబంధించిన వాళ్ళది కూడా ఏమైనా నిర్లక్ష్యం ఉన్నదని మేము ఒక లెటర్ రాయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళది కూడా ఏమన్నా పొరపాటు ఉన్నదని వస్తే తప్పకుండా కేసులో వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కొనసాగిన ప్రజాపాలన గ్రామ సభ రసాభాసగా కొనసాగింది. అర్హులైన నిరుపేదలను వదిలిపెట్టి గ్రామ పంచాయతీ కార్యదర్శి తప్పుల తడకగా రూపొందించిన సర్వే ముసాయిదా జాబితాను మార్చాల్సిందేనని గ్రామ ప్రజలు పట్టుబట్టడంతో సభలో కాసింత గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి తదితర పథకాలు ఈ నెల 26వ తేదీ నుండి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో గురువారం పోచారం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రవేశపెట్టిన ముసాయిదా జాబితాలో పథకాలకు అర్హులైన వారిని వదిలిపెట్టి అర్హులను కాని వారిని ఎంపిక చేశారని ఆరోపిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులపై గ్రామ ప్రజలు మండిపడ్డారు. ముసాయిదా జాబితాలో పలు మార్పులు అనివార్యమని, అసలైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలని గ్రామస్తులు పట్టుబట్టారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పథకంలో గుంట భూమి లేని ఉపాధి హామీ కూలీల ఎంపికలో ఫీల్డ్ అసిస్టెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందేలా ఫీల్డ్ అసిస్టెంట్ చొరవ చూపాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వ పథకాల్లో అర్హులు కాని వారిని ఎంపిక చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పలుమార్లు గ్రామ సభ అర్ధాంతరంగా ముగిసేలా ఉన్న క్రమంలో గ్రామస్తులు అధికారుల మధ్య చోటు చేసుకున్న గందరగోళ క్రమాన్ని మాజీ ఉప సర్పంచ్ నీరడి రవికుమార్ అటు ప్రజలను ఇటు అధికారులను సముదాయించి గ్రామ సభ కొనసాగేలా చొరవ చూపారు. అనంతరం ముసాయిదా జాబితాలో తమ పేర్లు రాని పలువురు గ్రామ ప్రజలు తిరిగి గ్రామ పంచాయతీ కార్యదర్శికి తమ అర్జీలను సమర్పించారు. పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నీరడి రవికుమార్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగేలా పార్టీలకు అతీతంగా నాయకులు చొరవ చూపాలని ఆయన కోరారు. పాలనలో భాగంగా గ్రామ సభ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జనాలకు మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రజాపాలనలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్షేత్రస్థాయిలో ఏ అధికారి కూడా పూర్తి లెవెల్లో ఇక్కడ సర్వేలు కానీ అంటే సరైన లబ్ధిదారుల ఎంపిక ఇక్కడ చేయడం లేదు. ఇక్కడ చూసినట్టయితే మొత్తం కూడా తప్పుల తడకనే. ఇక్కడ ఈ రోజు చూసినట్టయితే ఎవరైతే ఈ ఇంద్రమ్మ గృహాల కోసం ఎవరైతే అప్లికేషన్స్ చేసుకున్నారో అర్హులైన వాళ్ళ పేర్లు రాకుండా అనర్హులైన వారికి ఇల్లున్న వాళ్ళ పేర్లు ఇక్కడ రావడం జరిగింది. ఈ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అంటే వాళ్లకు మంచి మాట ఉన్న వాళ్ళ మాటలు విని ఇక్కడ ఈ సర్వేలు చేయడం జరుగుతుంది. అర్హులైన ఏ ఒక్కరు కూడా దీంట్లో లబ్ధిదారులుగా పేర్లు రాలేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆత్మీయ భరోసాలో ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి ఇక్కడ ఆత్మీయ భరోసా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు తయారు చేసిన లిస్టు చూసినట్టయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా భూమి ఉన్న వాళ్ళకే ఈ ఆత్మీయ భరోసా అనేది రాయడం జరిగింది. ఇక్కడ అధికారులకు ఇట్లెట్లా అని అడిగితే ఇది భర్త పేరు మీద జాబ్ కార్డు ఉంటే ఆ పొలం ఉంటే భార్య పేరు మీద వచ్చింది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకొని వాళ్ళ అధికారులని వెనకేసుకొని వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొని ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇక్కడ గ్రామ సభ చూసినట్టయితే అర్థవంతంగా ఇక్కడ ముగియడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకొని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. మభ్య పెట్టడం కోసం ఇక్కడ క్షేత్రస్థాయి ఎలక్షన్ కోసము వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైనే బంద్ ఉన్న క్రమంలో వీళ్ళు అప్లికేషన్స్ తీసుకొని జనాలను మభ్య పెడుతున్నారు. సో ఈ వైఖరిని ప్రభుత్వ అధికారులు దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఈ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే
ఖచ్చితంగా ఎప్పుడైతే సక్రమమైన సర్వే చేస్తారో అప్పుడే అసలైన అర్హులకు ఇది చెందడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే గ్రామ పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎవరు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా పేర్లు రాసి ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి పైన ఉన్న అధికారులు కూడా ఇది తమ దృష్టికి తీసుకొని 4 పథకాల గురించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, దాని మీద కొద్దిగా ఒడిదొడుకులు ఉన్నాయని ప్రతిపక్షం వాళ్ళు కానీ విలేజ్ వాళ్ళు కానీ కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. దానికి మా అధికార పార్టీ నుండి మేము వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి నిరుపేదకు నిజంగా వాళ్ళకు లబ్ధి కావాలి కాబట్టి ఆ లబ్ధి చేకూర్చే విధంగా మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మా పోచారం గ్రామంని ఎవరికైతే రావాలో ఇల్లు కానీ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డులో కూడా అన్నిటికీ వచ్చే విధంగా మా పోచారం గ్రామ తరఫున మా కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి రేపు 27వ తారీఖు రోజు ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం తీసుకుపోతాం. ఏది ఉన్నా ఒడిదొడుకులు అనేది ప్రతి దాంట్లో జరుగుతాయి. అలాంటి తెలిసి తెలక జరిగిండొచ్చు. ఆఫీసర్లు పోలో చెప్పింది చేసిరని ఆ పోలు పడద్దు. దానికి మేమందరం ఉన్నాం. మీ అందరికీ న్యాయం చేస్తామని మా పోచారం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము మా పోచారం గ్రామస్తులందరికీ. అనారోగ్యంతో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించి మీకోసం మేము అనే సంస్థ ముందుకొచ్చింది. మీకోసం మేము సేవా సంస్థ సభ్యులు 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నవిపేట్ మండల కేంద్రంలోని తడగన్ కాలనీకి చెందిన బేకరీ గంగారాం అనే వ్యక్తి బుధవారం అనారోగ్యంతో మరణించారు. బేకరీ గంగారాం నిరుపేద కుటుంబం. అతనికి 3 పిల్లలు ఉన్నారు. మీకోసం మేము సేవా సంస్థకు సమాచారం రావడంతో వెంటనే స్పందించి మీకోసం మేము సేవా సంస్థ సభ్యులు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం గురువారం రోజున అందించారు. మీకోసం మేము సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రఘుపతి లక్ష్మయ్య, సంస్థ సభ్యులు డాక్టర్ మోహన్ మాట్లాడుతూ సేవా సంస్థ ద్వారా నవిపేట మండల కేంద్రంలో అనేక పేద కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు మహేష్, మహిపాల్, ధనుంజయ్, సూరిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. రఘుపతి లక్ష్మయ్య, మీకోసం మేము సేవా సంస్థ ఫౌండర్ని. నేను ఈ సంస్థ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న మామూలుగా నిజంగా నిజామాబాద్, మన కామారెడ్డి డిస్టిక్ల సభ్యులు ఉంటారు. సుమారుగా ఒక 120 మంది సభ్యులు ఉంటారు. ఈ ఫండ్స్ అన్ని ఎలా కలెక్ట్ చేస్తామంటే మేము ఎవరైనా వాడి బర్త్డేలకు, రిలేషన్ బర్త్డేలకు తలా 1000 రూపాయలు, 500 రూపాయలు ఇట్లా మా సంస్థకు డొనేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మేము నిరుపేదంలో ఉన్న కుటుంబాలకు సపోజ్గా మామూలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళు అంత్యక్రియలు చేసుకోవడానికి ఇబ్బంది ఉన్న తరుణంలో మాకు ఎవరైనా సభ్యులు తెలియజేస్తే దానికి ఎమ్మడే వెళ్ళి వాళ్ళకు ఆర్థిక సహాయం 10,000, 8,000 ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన మోహన్ అన్న గారు ఈ సమాచారం నిన్న తెలియజేయడం జరిగింది. ఈరోజు వచ్చి మన బేగరీ గంగాధర్ కుటుంబానికి వాళ్ళ నిరుపేద కుటుంబం తెలిసింది. ఆయన పత్రికలు రావడం వల్ల అనారోగ్యంతో మరణించారు. దానివల్ల ఆయనకు వాళ్ళ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని మాకు తెలియజేసిన మా మోహన్ అన్న గారికి కూడా మేము స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే చేయడం ముఖ్యం కాదు, ఆ సమాచారం తెలియజేయడం చాలా ముఖ్యం. తెలియజేసిన వాళ్ళు గొప్పలు. మళ్ళీ మీడియా మిత్రులు, మా అన్నగారులు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇటువంటి సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే ఇంకో కొందరికి సహాయం చేయడానికి వీలవుతుంది. దానికి మీకు ప్రత్యేకంగా మీడియా మిత్రులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నవపేటలో మీకోసం మేము సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక నిరుపేద కుటుంబం చెందిన వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులు కానీ గ్రామ పెద్దలు కానీ మాకు తెలియజేయడం జరిగింది. వారింటికి వచ్చి ఈరోజు మీకోసం మేము సేవా సంస్థ ఆధ్వర్యంలో మా రఘుపతి లక్ష్మయ్య, మీకోసం మేము సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఆర్థిక సహాయం అందించడం జరిగింది కుటుంబానికి. అలాగే నవిపేటలో దీంతో 8వది. ఇప్పటి వరకు 7గురికి బాధిత కుటుంబాలకు కూడా మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ఇంకే కుటుంబాలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలలో ప్రజల నుండి నిరసన వ్యక్తమవుతోంది. అర్హుల జాబితాలో అనర్హులకు అవకాశం కల్పించారని అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇందల్వాయి మండలంలో జరిగిన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామసభ గ్రామ పంచాయతీ వద్ద గ్రామ ప్రత్యేకాధికారి ఎంపీఓ రాజ్కాంత్ ఆధ్వర్యంలో గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులో ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపిక కొరకు ఏర్పాటు చేసిన గ్రామ సభలో జాబితాను చదివి వినిపించారు. గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాను ప్రకటించినప్పుడు అనర్హులను ఎంపిక చేశారని గ్రామంలోని గ్రామస్తులు
మహిళలు అధికారులను నిలదీశారు. ప్రకటించిన జాబితాను నిలిపివేసి పై అధికారులతో సరిచేస్తామని అధికారులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రైతు భరోసా అందించడానికి సాగుకు యోగ్యం కాని అనర్హత కలిగిన భూములను వాటి జాబితాను ప్రకటించారు. అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. అలాగే ఇందిరమ్మ గృహాల జాబితాను చదివి వినిపించి జాబితాలో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, పేరు రానంత మాత్రాన ఆందోళన చెందవద్దని సందర్భంగా ప్రత్యేక అధికారి ఎంపీఓ రాజ్కాంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శైలజ, అగ్రికల్చర్ అధికారి శ్రీకాంత్, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 4 పథకాల గురించి ఇందలాయి మండలంలోని మల్లాపూర్లో గ్రామ సభ జరపడం జరిగింది. దీంట్లో కొత్త రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, వీటి గురించి కూడా ప్రజలకు లిస్ట్ ద్వారా చెప్పడం జరిగింది. దీనిలో ఆత్మీయ భరోసాలో మళ్ళీ తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్లలో గ్రామ ప్రజలు అభ్యంతరం తెలిపినారు కనుక దాన్ని మళ్ళీ రీసర్వే చేసేసి మళ్ళీ గ్రామ సభ పెట్టేసి చెప్తామని చెప్పేసి చెప్పినాము. చెప్పడం జరిగింది. మళ్ళీ రీసర్వే చేసిన తర్వాత మళ్ళీ గ్రామ సభ పెట్టి వాళ్ళకు తెలుపుతాము, అర్హులైన వారికి తెలుపుతామని చెప్పింది. అయితే ఇందిరమ్మ ఇళ్లలో ఎవరికైతే పేర్లు రాలేవో వాళ్ళంతా మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోమని చెప్పినాము. దానిని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత అర్హులైన వారికి ఇస్తామని చెప్పేసి, అర్హులైన వారిని సెలెక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆత్మీయ భరోసాలో కూడా వాళ్ళు ఇంతకుముందు మేము పని చేసినాము కానీ మా పేర్లు రాలేదు అని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళకు కూడా దరఖాస్తు చేసుకోమన్నాము. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత అర్హులైన వారికి భూమి లేని నిరుపేదలకు కంపల్సరీ పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత గ్రేడ్లు సాధించాలని మలక్పేట్ ఎంఐఎం శాసనసభ్యులు అహ్మద్ బలాలా సూచించారు. విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో సాలారీ మిల్లత్ 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మలక్పేట్ ఎంఐఎం శాసనసభ్యులు అహ్మద్ బలాలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలాలా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లు పంపిణీ చేస్తామని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. బాగా చదువుకుని భవిష్యత్తులో బాగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు సయీద్ ఖాన్, అతీఫ్, అజీం, అతీక్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. मजमुआ बनाकर आप लोगों को देती है ताकि आप आने वाले इम्तिहान में अच्छी तालीम, अच्छी तैयारी हासिल कर सकें और आपके नतीजे में अच्छे आ सकें। अल्हम्दुलिल्लाह जब से मजलिस ने ये काम शुरू किया है तब से लेकर अब तक हर साल उर्दू मीडियम में 10वीं जमात के बच्चों का रिजल्ट इम्प्रूव हुआ है, उनका पास परसेंटेज इम्प्रूव हुआ है। तो इंशाल्लाह हमारी यही उम्मीद है कि हमारे बच्चे और बच्चियाँ अच्छे निशानात से 10वीं जमात में तालीम कामयाबी हासिल करें और आगे भी बढ़ें ताकि वो अपना मुस्तक़बिल, अपने खानदान का नाम, अपने जिले का नाम, अपने कौम का नाम रोशन कर सकें। तो इंशाअल्लाह उम्मीद यही है कि आप लोग अच्छी तालीम, अच्छा इसका इस्तेफादा उठाइए, अच्छी तालीम हासिल करिए, अच्छी तैयारी करिए और अच्छे ప్రభుత్వం అందించనున్న పథకాలలో అర్హులకు కాకుండా అనర్హులకు అంతలం ఎక్కించారని నవిపేట్ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అర్హులకు అన్యాయం జరుగుతోందని గళం విప్పారు. గ్రామ సభ కాస్త రసాభాసగా మారింది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అధికారులు చెప్పినా ప్రజలు మాత్రం ఆవేశంతో ఊగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో నవిపేట్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభలు నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల గురించి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు
పంచాయతీ కార్యదర్శులు అధ్యక్షత వహించి పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు చదివి వినిపించారు. అనంతరం ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అర్హులుగా ఉన్న వారికి సంక్షేమ పథకాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ అధికారులు దరఖాస్తులు ఇచ్చినా మరలా దరఖాస్తు ఇవ్వాలని చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని గ్రామస్తులు అధికారులను కోరారు. సాగులేని భూములకు రైతు భరోసా పథకం వర్తించదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగనాథ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్, వ్యవసాయ శాఖ అధికారి నవీన్ కుమార్, కారోబార్ రమేష్, మండల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఖచ్చితంగా ఎక్కడున్నా హిందువులైనా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ లేనోళ్లకు రేషన్ కార్డు పనిచేయండి. ఏవైతే 100 రోజుల పని కూడా అది కూడా పూర్తిగా చెక్ చేయండి. ఎందుకంటే తను అన్నట్టు ఒకళ్ళకు న్యాయము, ఒకళ్ళకి అన్యాయం జరుగుతుందా ప్రతి ఒక్కరికి చెక్ చేయండి. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇక్కడ రేషన్ కార్డు కూడా తప్పే. అది ఏదున్నా కూడా మనం చూపించాలి, పని చేస్తాము. దాన్ని ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాం. ఏ పార్టీకి సంబంధం అందరం మనం ఒకటి. నెల 26 నుండి పలు పథకాలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాట్సాప్లను ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితాను చదివి వివరిస్తున్నారు. కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ప్రజాపాలన గ్రామ సభలలో భాగంగా భీమ్గల్ పట్టణంలోని 6వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అర్హులైన ప్రతి ఒక్కరూ వార్డు సభలను సద్వినియోగం చేసుకోగలరని హితవు పలికారు. ఆయా పథకాల కింద అర్హులుగా గుర్తించబడిన వారి ముసాయిదా జాబితాను వార్డు సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. జాబితాలో పేర్లు లేని వారి నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, కమిషనర్ వై రామకృష్ణ, వార్డ్ కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, బోదిరి నర్సయ్య, మల్లెల అనుపమ ప్రసాద్, షమీం బేగం, మండల అధ్యక్షుడు బోదిర స్వామి, పట్టణాధ్యక్షుడు జేజే నర్సయ్య, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు పర్స అనంతరావు, మున్సిపల్ మేనేజర్ నరేందర్, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు బండి రాజేశ్వర్, కె నవీన్, కిరణ్, రాజేశ్వర్, మాణిక్యం, కిషోర్, మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, ఓంకార్, నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి మనకు రేషన్ కార్డ్స్ అనేటువంటి ఇప్పించడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అనేటువంటిది ఇవాళ వార్డు సభ జరిగింది, ఇవాళ అప్లికేషన్ ఇవ్వాలి, ఇంకా ఇవాళ అయిపోదు క్లోజ్ అవుతుందని మాత్రం అనుకోకూడదు. ఇది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది ప్రక్రియ. ఒకవేళ ఇవాళ రేపు ఎల్లుండి మున్సిపాలిటీ ఇది అయిపోయినాక కూడా తర్వాత మున్సిపాలిటీలో ప్రజా సేవ కేంద్రం, ప్రజాపాలన సేవా కేంద్రం అనుకుంటుంది. దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డులకైనా ఇతర వాటికి ఒకటే రోజు క్లోజ్ అవుతున్నటువంటి కంటిన్యూగా జరిగేటువంటి స్కీమ్స్. అదేవిధంగా మన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మన ఇంటికి సర్వే చేయడం జరిగింది. అందులో ఓన్ ప్లాట్స్ ఉన్న వాళ్ళు సుమారు 11 మంది ఉన్నారు. అదేవిధంగా 70 మందికి పైగా ప్లాట్ లేకుండా, సొంత జాగా లేకుండా ఇల్లు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటికి సంబంధించి ఓన్ ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు శాంక్షన్స్ అనేటువంటి జరుగుతాయి. 5 లక్షల రూపాయల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అది శాంక్షన్ రాగానే వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసుకోవడానికి సొంత జాగా లేని వాళ్ళకు ఇందాక చెప్పినట్టుగా గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పెట్టారు. మన దగ్గర కూడా వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి పనిచేస్తాం. సో ఈ స్కీమ్స్ అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, యువకులు కానీ, చదువుకున్న వాళ్ళకి కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి లేకపోతే ఇప్పుడు కూడా అప్లికేషన్స్ పెట్టించండి. అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారులు కూడా ప్రభుత్వ పరంగా ఈ స్కీమ్స్ అందేటట్టుగా అధికారులు ప్రజాప్రతినిధులు కానీ తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము. స్థానికంగా ఉన్నటువంటి మానసిక, శారీరక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతో దోహదపడుతోందని మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అన్నారు. యోగా చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని, ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక అర్సాపల్లిలో గల వివేకానంద యోగా కేంద్రం వ్యవస్థాపకులు ఎక్కొండ ప్రభాకర్ అధ్యక్షతన 2025 రజతోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ప్రముఖులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాసనాలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న వారికి సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మధు యాష్కి మాట్లాడుతూ
మన దేశంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రాచీన కాలం నుండి యోగాకు మంచి గుర్తింపు లభించడంతో మన దేశంలోని యోగాకు సంబంధించిన గురువులు ప్రపంచ దేశాలలో ఈ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశానికి కీర్తి ప్రతిష్ట చేస్తున్నారని ప్రశంసించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆసుపత్రిలో లక్షల రూపాయలు పెట్టి నామమాత్రపు చికిత్స పొందుతున్నారన్నారు. అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు యోగా ఎంతగానో దోహదపడుతోందని, డబ్బు ఖర్చు కాకుండా మంచి ఆరోగ్యాన్ని తద్వారా పొందవచ్చునని తెలిపారు. ఇలాంటి యోగా కేంద్రాలను గ్రామాన విస్తరింప చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలియజేశారు. తాను ఎన్నో యోగా కేంద్రాలకు తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ యోగా కేంద్రాలకు విరాళంగా ఇస్తూ యోగా కేంద్రాలను దేశవ్యాప్తంగా వ్యాప్తి చేసేలా తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలశేఖర్, 15వ డివిజన్ కార్పొరేటర్ ముజ్కూర్ లావణ్య, అర్సపల్లి యోగా కేంద్రం అధ్యక్షులు ఎలేంద్ర సేనారెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన యోగా కేంద్రాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, యోగా సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సుందర్కాంత్ రెడ్డి గారికి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది నిజాయితీతో నిబద్ధతతో ఎంతోమంది వేలాది ప్రజలకి యోగా ద్వారా నాకు ఒక్కడికి కాకుండా యోగా శిక్షణతోటి తన కుటుంబ సభ్యులను కూడా భాగస్వామ్యం చేసి మీకు నాకు మనందరి గురువైన కొప్పల ప్రభాకర్ గారికి శిరస్సు సమర్పిస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన నా ప్రియ సోదరుడు, మాజీ జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడైన రవి గంగాధర్ గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరు లావణ్య గారికి, బాలశేఖర్ గారికి, గ్రామస్తులందరికీ తన ఆరోగ్యం ఆయన తిండి మనం పరేషన్ మనం ఆకలితో చూస్తుంటాం. ఆయన ప్రోగ్రామ్ ఉన్నాడు ఇంత ఇంటే వస్తుంది. ఎందుకు అనంటే ఆ తినేది కూడా ఆలోచించుకునే కెపాసిటీ కావాలి. ఎందుకు ఎక్కదక్కని డైట్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఈ రోజున కూడా ఇంత యాక్టివ్గా అమెరికా పోతాడు, లండన్ పోతాడు, ఎటో తిరుగుతాడు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటాడు, 5 గంటల రాత్రి గంటల పొద్దున మొత్తం ప్రోగ్రామ్ ఉంటాడు. నేను అమెరికా లాంటివి అంటే నైట్ వచ్చేసిన మరి వీడికి ఎప్పుడొద్దున స్టార్ట్ అయ్యి వచ్చినాను అంటే అంత యాక్టివ్గా అదృష్టం. ఆయన కన్న తల్లి తండ్రి కన్న గడియలు ఆ ఆలోచన అసలు నిజామాబాద్కి సంబంధం లేని సందర్భంగా వీటికి పార్లమెంట్ మెంబర్ కాంటెస్ట్ ఎన్నికలు ఎవరు పరిచయం లేరు. కేవలం ఆయన గెలవడానికి ఆయన నాలుగని అంత మర్యాదగా ప్రేమగా ఆప్యాయత పలకరించి 2 మార్లు పార్లమెంట్ సభ్యులుగా అయ్యిండు. ఇటువంటి సంఘాలకు ఎక్కడెక్కడో సహాయం చేసిండు. దానికి ఆప్యాయత. నేను ఎన్నో మార్లు పార్టీ ప్రెసిడెంట్గా కొద్దిగా నేను పార్టీ ప్రెసిడెంట్ని ఏ దీలు అన్నట్టు తీసుమార్గాలు లేకపోతుంటాం. కానీ పోలీసులు చల్లగా బిస్కెట్లు అవి పెట్టేసి మంచిగా పాలు తాపించి అమెరికా ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చి పుష్ చేసి పంపిస్తాడు. ఎదుటి ఎవరైనా కూడా సీరియస్ కాకుండా అన్న మదనంటే అవి చూడు సంతోషం. పిల్లలను నిర్మాణం చేయగలుగుతాడు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని రక్షించగలుగుతాడు. ఏ శరీరంలో నగసిక పర్యంతం ఏ సమస్య ఉన్నా కానీ ఒక యోగా గురువు చేయగలుగుతాడు ట్రీట్మెంట్. ఆన్ని లోపల బయట శంఖ ప్రక్షాళన ద్వారా, అవునా, మటుగా ద్వారా, రకరకాల ప్రక్రియల ద్వారా పైనుండి లోపల వరకు, లోపల నుండి పై వరకు మొత్తం క్లీన్ చేయగలుగుతాడు. అంటే ఒక డాక్టర్లను మించిన డాక్టరు ఎవరు చెప్పండి గట్టిగా, ఎవరు? యోగా గురువులము. అటువంటి యోగా గురువు స్థానంలో మనం అందరం ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలా. ఇది మనం ఏమనుకుంటున్నాం అంటే చాలా చిన్నగా, ఎందుకంటే డబ్బు ఎక్కువ రాదు కదా. అవునా, యోగా శిక్షణ చేసే వాళ్ళకు పెద్దగా గౌరవం ఉండదు, పెద్దగా లక్షల రూపాయల డబ్బు రాదు. కాబట్టి మనం యోగా అనగానే తక్కువ అనుకుంటాం. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఎంత చక్కగా చెప్పాడు చూడండి. వేదేశు యజ్ఞేషు తపస్సు చేయవ జ్ఞానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేది తత్సర్వ నిహంగృహీత్వ యోగీ పరం స్థానముపైతి చాద్యం. వా, యోగి యొక్క స్థానం ఎంత గొప్పదట. వేదాలు చదివిన వారి కంటే, యజ్ఞ యాగాలు చేసిన వారి కంటే, తపస్సు చేసిన వారి కంటే, దానాలు చేసిన వారి కంటే, వీళ్ళందరికంటే యొక్క యోగి పరం స్థానం పైతి చాద్యం. యోగి యొక్క స్థానము చాలా ఉత్కృష్టమైన స్థానం అని చెప్పేసి కృష్ణ భగవానుడు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఎత్తండ మాజీ సర్పంచ్ వాగ్మారి ఆనంద్, ఎంఆర్పీఎస్ నాయకులు సోంపూర్ కే పోచిరామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించబోయే 1000 గొంతుకలు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబోయే 1,00,000 డప్పుల 1000 గొంతుకల కార్యక్రమం గురించి కోటగిరి మండలంలోని ప్రతి పల్లెలో ఉన్న మాదిగలకు తెలిసే విధంగా అవగాహన కల్పించడానికి కోటగిరి ఉమ్మడి మండల ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని మరియమ్మ ఆలయంలో ఎంఆర్పీఎస్ నాయకులందరూ కలిసి ప్రత్యేక పూజలు చేశారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి బైక్ ర్యాలీతో ఎంఆర్పీఎస్ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి డప్పులు కొట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాయకవాడ హనుమంతు చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఎత్తండ మాజీ సర్పంచ్ వాగ్మరి ఆనంద్, సోంపూర్ కె పోచిరామ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈ నెల 26న కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభముందని ఈ కార్యక్రమానికి మండల మాదిగ బిడ్డలందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుద్దిలం గోపు సాయిలు, పొతంగల్ నగేష్, వాగ్మరి ఆనంద్, దేగం హనుమంతు, జెండా దినేష్, కన్నం శ్రీనివాస్, కన్నం సాయిలు, కన్నం దౌలయ్య, పేగులాలయ్య, హస్గుల విజయ్, హస్గుల శ్రీకాంత్, నక్యవార్ డ్రైవర్ సాయిలు, బలరాం యాదవ్, రాజేష్, సంజీవ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులు గౌరవనీయులు అన్న మందకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగబోయే 1000 గొంతులు 1,00,000 డప్పులతో సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుండి ఈ మాదిగ జాతికి వర్గీకరణ విషయంలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విఫలమైన కార్యక్రమాలకు బదులుగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రాష్ట్రాలు మరి ఏబిసిడి వర్గీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో మా మాదిగ జాతి బిడ్డలకు మేలు చేస్తారని ఈ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇట్టి విషయంలో అన్నగారు రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరగబోయేటటువంటి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయతందుకు ఈరోజు కోటగిరి గ్రామమునందు ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు మనకంటూ ఒక మాదిగ జాతికంటూ ఒక కార్యాలయం ఉండాలని, అదేవిధంగా ఈరోజు 11 గంటలకు అట్టి ఎంఆర్పీఎస్ కార్యాలయానికి ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు నుంచి ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఏదైతే మేము ప్రచార రథాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో ఈ యొక్క ప్రచార రథము ప్రతి గ్రామంలోని తిరిగి మన మాదిగ జాతి బిడ్డలకు వాళ్ళకు వివరించి ఈ యొక్క 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి ప్రతి గ్రామాన వెళ్ళి వారిని విశ్లేషించి చెప్పేసి మరి రేపు 7వ తారీఖు నాడు భారీ ఎత్తున ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి ఒక సంఖ్యల డప్పు వేసుకొని ప్రతి కార్యకర్త రావాలని కోరుకుంటూ ఈ ఫిబ్రవరి ఏదైతే 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మా యొక్క ఎంఆర్పీఎస్ ఈరోజు కోటగిరి ఉమ్మడి మండలంలోని మా ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి మరి ఈరోజు మా మరిగమ్మ గుడి దగ్గర నుండి ఏదైతే మా డప్పుల రథయాత్ర, మా ఆటో రథయాత్ర ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి ప్రతి ఊరికి మా రథయాత్ర గ్రామాన వెళ్ళి అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఆ అవగాహన సదస్సు అందరూ విని మరి జరగబోయే రేపటి పెద్ద ఎత్తున మా హైదరాబాద్ మహాసభకు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఆ సభను విజయవంతం చేసుకోవాలని ప్రతి మాదిగ బిడ్డ ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరు సంఖ్యకు డప్పు వేసుకొని ఇచ్చేసినట్లయితే మన ఎస్సీ వర్గీకరణ సాధనకై గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మన పైన ఉన్నది. కాబట్టి మాదిగ బిడ్డలు అందరి పక్షాన మన పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ ఐక్యంగా ఉండి మన మాదిగ జాతి ముద్దు బిడ్డల కోసమైన భవిష్యత్తు పోరాటం ఉన్నది. కాబట్టి మన ఆకలి కేకలు ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి మన ఎంఆర్పీఎస్ వెనుకబడి మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందో మన హక్కుల కోసమే ఈ కొట్లాట. మన ఎవరి హక్కులు మనం పుంజుకుంటాలేం, మన జాతీయ హక్కులనే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని భావి తరాలకు కూడా మనం ఎస్సీకరణ సాధించుకున్నట్లయితే మన జాతి బిడ్డలు ఎంతో కొంత అన్ని విధాలుగా రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అందరికీ
సమన్వయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే 26 తారీఖు నాడు మా ఎంఆర్పిఎస్ ప్రారంభం వస్తున్న ఆఫీస్ కార్యాలయము. ఆ కార్యాలయం యొక్క ఉద్దేశం సబ్బండ వర్గాల కోసం, మాదిగా జాతి కోసమే కాదు. పేరు మాత్రం ఎంఆర్పిఎస్ కార్యాలయం ఉంటుంది, కానీ ఇతర అన్ని వర్గాల కోసం మా జాతి మీకోసం కొట్లాడుతూ ఉంటుంది. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ఈ సబ్బండ వర్గాల కోసం మాదిగా జాతి ముందుండి మీకోసం న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ కార్యాలయానికి ప్రతి ఒక్కరూ రేపు 26వ తారీఖు నాడు అందరు గ్రామాలను తరలి వచ్చి మన కార్యాలయాన్ని విజయవంతం చేసుకొని, అదేవిధంగా ఆ రోజే సంస్కృతి కార్యక్రమాలు, డబ్బు కళాకారులు, మన అందరూ కళాకారులు పెద్ద ఎత్తున మత్స్య దేవేందర్ అన్న గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు తొందరపడవద్దని సూచించారు. జాబితాలో పేరు లేకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. గత 2 రోజులుగా గ్రామాలలో జరుగుతున్న గ్రామ సభల కార్యక్రమంలో భాగంగా గురువారం కమర్పల్లి మండలం కోనాపుర గ్రామంలో జరిగిన గ్రామ సభలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతు బంధు సాగు చేసే భూమితో పాటు వెంచర్లుగా మారిన భూములకు, గుట్టలకు, రోడ్లకు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా మన ప్రాంతంలోని గుట్ట భూమి ఆయన 106 ఎకరాలకు అర్హత లేని భూమికి రైతు బంధు రావడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కేవలం సాగు చేసే వారికే రైతు బంధు రావాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసే భూమిని సర్వే చేయించడం జరిగిందన్నారు. రైతు బంధు ఆలస్యం అవ్వడం జరిగింది, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు సాగు చేసే భూములకు అందించడం జరుగుతుందని మానల మోహన్ రెడ్డి తెలియజేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, ఆయన తర్వాత గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా మార్పులు చేర్పులు మాత్రమే చేస్తుందని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత కలిగిన పేద కుటుంబాలన్నింటికీ కొత్త రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్లు చిన్నగా ఉన్నాయని, అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు అని ఎగతాళి చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పేదవారికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, ఠాకూర్ దేవేందర్, చిన్నోళ్ల రెడ్డి, జలేందర్, గడ్డం అశోక్ రెడ్డి, లక్పతి, హనుమండు, అరుణ్ కుమార్ రెడ్డి, పవన్ రెడ్డి, జీవన్, లింబాద్రి మరియు తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి గుట్టలకు, చెట్లకు మన దగ్గర అయితే 106 ఎకరాలు వెళ్ళింది. అందులో ప్రాజెక్టుల పోయిన భూములకు కూడా ఇంతకుముందు మీకు వస్తుండే. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నది. దాంతోపాటు వ్యవసాయం చేసే వాళ్లకు మాత్రమే బోనస్ ఇవ్వాలని నిర్ణయించుకొని మొన్న సన్నాలకు 500 రూపాయల చొప్పున గతంలో కాదు ఈ దేశంలో ఎక్కలేని విధంగా మొట్టమొదటిసారి సన్నాలు పండించినటువంటి ప్రతి ఒక్క రైతుకు అది 500 క్వింటాలు పండించని, 10 క్వింటాలు పండించని, 100 క్వింటాలు పండించిన 500 రూపాయల కాడికి వాళ్ళకి చెల్లించడం జరిగింది. అంటే ఒక సమస్యను మనం ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు చెడును మనం సరి చేయాల్సిన అవసరం ఉంది. అందులో ఆ సరి చేసే క్రమంలోనే లాస్ట్ టైం రైతు భరోసా వేయలేకపోయినాం. కొంతమంది మాట్లాడుతుంటారు, ఎందుకు ఒకటి ఎగొట్టిరు అంటారు. అట్లా అందులో మా 2-3 ఎగ్గొట్టిరు మనం ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇది ఎగ్గొట్టలే, ఇది సరి అయ్యాలా న్యాయంగా ఏమైంది. ఇప్పుడు ఉదాహరణకు మనం అనుకుందాం, మన ఊళ్ళో అయితే తక్కువనే 106 ఎకరాలు, కొన్ని ఊర్లల్లో బడాబడాలో పెద్ద పెద్దోళ్ళే గుట్టలు, చెట్లు పెద్ద పెద్ద. కమ్మరిపల్లిలో ఒక 80-100 ఎకరాలు ఒకటే గుట్టు ఉన్నది. ఆ గుట్టకు పైసలు ఇస్తే మంచిగా ఉండదు కదా. అటువంటి తీసేయడానికి ఒక 6 నెలలు టైం పట్టింది మనకి, ఎందుకంటే ప్రతిదీ ప్రత్యక్షంగా పోయి చూసి తీసేయాల్సింది. ఇప్పుడు 26వ తారీఖు నుంచి పంట పండించే ప్రతి భూమికి మీకు ఖచ్చితంగా ఎకరాన 12,000 రూపాయలు వస్తాయి. రెండోది, ఇప్పుడు పేర్లు చదివిన దాంట్లో మీ పేర్లు గిన ఎక్కడన్నా తీసేసినవి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏవో గారు చదివినట్టు అందులో అప్లికేషన్ ఇచ్చి ఇమీడియట్ ఇక్కడ మీరు ఇచ్చుకోండి. ఇస్తే ఇమీడియట్లీ మళ్ళీ మీకు ఆ జాబితాలో రైతు భరోసా వచ్చే జాబితాలో మీకు ఎక్కిస్తారు. అంతేగాని బట్టిగా మనం వాళ్ళ మీద మీద ఎవరు తీసేస్తారు వీళ్ళకెళ్ళి. ఒక్కోసారి అది మిషన్ అనుకోకుండా తప్పబడితే మనం సర్దిద్దుకోవాలి. మీకు ఎవరికైనా పేర్లు లేకపోతే ఇమీడియట్ రాసేలకు ఇచ్చేసి అందులో కూడా అందరికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది రేషన్ కార్డు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిర్రంటే రేషన్ కార్డు మధ్యలో ఇచ్చిరు తీసిరు ఇచ్చిన దగ్గరికి కొన్ని ఆన్లైన్లో కూడా ఎక్కియాలి. కానీ ఇవాళ మీరు ప్రజాపాలనలో, కులగణనలో, అదేవిధంగా మీ సేవలలో ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చిన అందరిది 399 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు.
దాదాపు వీళ్ళందరికీ వస్తున్నచ్చు. ఎవరైనా 5-10 మందికి మీరు ఒకటి గుర్తుంచుకోరి, అనర్హులు ఉంటే మాత్రం కంపల్సరీ తీసేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏముంది? నా వాడు కాంగ్రెస్ ఉన్నాడు, ఇంకో పార్టీలు ఉన్నాడు కాదు. ఎవరైతే నిజంగా దానికి అర్హులు, ఇప్పుడు భూమి లేని వాళ్ళకి ఇద్దామనుకున్నాం, అందులో అర్హులు ఉన్న వాళ్ళకి ఇద్దామనుకుంటాం. అందులో కాంగ్రెస్ వాళ్ళు భూమిని రాయమని చెప్తలేం కదా. కాబట్టి మన లక్ష్యం, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏంటంటే ఏ లబ్ధి అయితే ఎవరికి రావాలో వారు తీసుకోవాలనేది ఆయన ఉద్దేశం. అందులో భాగంగానే ఇప్పుడు రేషన్ కార్డులు కూడా 399 మంది ఉన్నది. దీన్ని కూడా 1-2 99% లెక్కలు వస్తాయి. ఎక్కడన్నా ఉంటే మటుకు తీసేస్తారు. దాని ద్వారా ఇంత ముందటలో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఆరోగ్యశ్రీకి ప్రాబ్లం అవుతుందేమని. నాకు తెలిసి ఇంకో 2 నెలలు 3 నెలల లోపలనే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది 10 లక్షల రూపాయలతోటి. ఈ రేషన్ కార్డు తోటి లేని వాళ్ళకి ఇబ్బంది అయ్యేది కూడా ఏం లేదు. కాబట్టి ఇలా నాకు రాని వాళ్ళందరూ కూడా అయ్యో ఇలా మా పేర్లు రాలేవు అనుకునే రేషన్ కార్డు రాని వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోరి. ఇల్లు రాకపోతే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టుకోరి. ఇది నిరంతరం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏంటంటే రేషన్ కార్డు అనేది ఒక పిల్లాడికి పెళ్లి అవుతుందా లేరబడతాం, 20 రోజు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పెద్దవారు కాగితందుకులు ఉండకుండా ఎప్పుడు నిరంతరం 24 గంటలు 365 రోజులు ఎప్పుడు కూడా ఈ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను ఓపెన్ చేసి ఉంచేందుకు ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఒక నిర్ణయం తీసుకున్నదనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక ఈ 3 అయిపోయిన తర్వాత 4వది అన్నిటికంటే ఇందిరమ్మ ఇళ్లలో 10 సంవత్సరాలు కమ్మరిపల్లికి తోలుకపోవాలా. కాంగ్రెస్ కట్టిలు 70 ఏళ్ళు కాళ్ళు పెడితే కడపలకు వస్తున్నాయి, బిడ్డ తేడం అంటది, అల్లుడ తేడం అంటది అని చెప్పినటువంటి ఇన్నర్ బిల్. నేను ఎవరిని నిందించడం లేదు ఇక్కడ. ఏ పార్టీలోనూ ఇట్లా వాళ్ళు అన్న విషయాలు గుర్తుకు చేస్తున్నాయి. ఆ కాళ్ళు కడపలకు వస్తున్నాయి, మరి అల్లుడ తేడం అంటాడు, కొడుకేడు ఉంటాడని చెప్పి మీ అందరి కమ్మరిపల్లి తోలుకపోయి మీటింగ్లు పెట్టుకుంటా 10 ఏళ్ళు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నటువంటి అసంటోళ్ళు ఈ ఊళ్ళే ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిపోయాలనేది నాకు గుర్తు. ఎందుకంటే నా మానాలతో పాటు ఈ కోనపూర్ కూడా నాకు సొంత ఊరు తిరగని. నాకు తెలిసి ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా రాలేదు. కానీ మన ప్రభుత్వం ఏం చేసింది, ఈ సంవత్సరంలో 3500 ఇళ్లను ఈ నియోజకవర్గంలో మొత్తం బాల్కొండ నియోజకవర్గంలో 3500 ఇల్లు ఇస్తున్నాం మనం. అంటే ఒకటేసారి అందరికైతే రావు. 3500 ఇల్లు ఇచ్చే క్రమంలో మన ఊరికి ఎన్ని అలాట్మెంట్ అయితే ఇంకొక వారం రోజుల తర్వాత ఏర్పడుతుంది. ఇప్పుడు మనకేమో ఇలా ఫస్ట్ ఉన్నలో ఏమనుకుంటున్నాం, ఇల్లు లేకుండా భూమి ఉండి ఇల్లు లేకుంటున్న వాళ్ళకు, అసలు ఇల్లు లేకుండా అంటే గుడిసెలు ఉండి కిరాయికున్న వాళ్ళకి, అంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే గుడిసెలు ఉండి కిరాయికునేటోళ్లకు మొట్టమొదటి ప్రియారిటీ. అందులో ఎవరి మనుషులు మొన్న మీరు ఓటేటేసిరని మేము చూస్తలేం, 500 కేసిరా 2000 కేసిరని మేము అడుగుతలేం. ఏ ఇచ్చేదల్లా ఇల్లు లేకుంటుండి భూమి ఉన్నోళ్లకు మొట్టమొదటి ప్రియారిటీ ఇస్తున్నాం. అందులో మనకు ఎంతమంది ఉన్నారు భూమి ఉన్న వాళ్ళు అంటే 94 మంది ఉన్నారు. అయ్యా మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏందనుకుంటే, గతంలో కూడా మనము మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు భూములు కొని భూములు ఇచ్చి ఇల్లు కట్టించింది చూసాం. ఇక్కడ కూడా కట్టించాము, మనం ఇందిరమ్మ ప్లాట్లు ఇచ్చినాం. దానికోసం కూడా రేపటి కొద్ది ఆలస్యం అవుతుంది. ఎందుకు, ఇక్కడ భూమి కొనాలా, భూమి కొన్నదాంట్లోకి లేని వాళ్ళందరికీ జాగలు ఇచ్చుకుంటే ఇల్లు కట్టేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు కట్టుకునే 94 ఉన్నది. భూమి ఉన్న 94 మందిలా నేను నిజంగా మనకు ఉండే మీ అందరికి చెప్తున్నా, కోనపూరు కాంగ్రెస్ నాయకులు అందరికీ మీకు చెప్పేది ఒకటే, దయచేసి నా ఎంబడి తిరిగేటోడు నీ ఎంబడి తిరిగేటోడు కాదు. ఈ ఊళ్ళో ఎవరికి ఇల్లు లేదు, నిజంగా ఊరందరూ కలిసారుగా పలానాడికి ఇల్లు ఇస్తే మనకు పేరెత్తది అన్నోళ్ళకే ఇప్పియండ్రి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ ఎంబడి మా ఎంబడి ఉండేటోళ్ళకి చేసేందుకు మాకు అవకాశం ఉంది. ఈ 5 సంవత్సరాల నుంచి రాబోయే 5 సంవత్సరాలు కూడా మనది. మీకు మేము చేస్తాం, కొద్ది ఆలస్యం అవుతుండొచ్చు. కానీ ఇక్కడ ఊళ్ళో మట్టుకు ఎవరికైతే ఇల్లు లేదు అలా పడుకున్నట్టు సాయుధ పోరాటంతో ఆంగ్లేయులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరుడు సుభాష్ చంద్రబోస్ అని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవ వేడుకలను జరిపారు. ఆయన చిత్రపటానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు కలిసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా విఠలరావు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర సమర వీరులలో అగ్రగణ్యుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన 128వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అమర్ రహే అంటూ నినాదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ శంకర్, శేఖర్ రాజు, మీసాల శంకర్, ఫయం ఖురేషి, విజయ్, జమల్పూర్ రమేష్, సాదిక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి ఆయనకు జయంతి సందర్భంగా ఘనంగా బీఆర్ఎస్ నాయకులు అంతా కలిసి నివాళులు అర్పించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గురించి తెలియని వారు లేరు. యువతకు ఒక ఆదర్శప్రాయుడు. మరి ఆయన ఈరోజు అంటే 23 జనవరి 1897లో ఒరిస్సా రాష్ట్రం కటక్లో జన్మించడం జరిగింది. మరి తండ్రి జానకినాథ్ బోసు, తల్లి ప్రభావతి బోసు, వారి ముద్దుల కుమారుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. మరి ఆయన చదువంతా అక్కడనే కటక్లో కానీ కలకత్తాలో కానీ జరిగింది. ఆయన సివిల్స్ రాసి టాప్ 4th ర్యాంక్లో కూడా నిలబడ్డ వ్యక్తి సుభాష్ చంద్రబోస్. మరి అప్పుడు మన భారతదేశానికి ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ మరి సామంత రాజులను ఎదిరించి ఒక్కొక్కరిని ఓడించి మరి అధికారం హస్తగతం చేసుకున్న టైంలో సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఆ రోజు మహాత్మా గాంధీ, ఇటు సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీతోని విభేదించడం జరిగింది. మహాత్మా గాంధీ ఏంటంటే అహింసా మార్గంలో దేశాన్ని స్వాతంత్రం తీసుకురావచ్చని మహాత్మా గాంధీ పాలసీ. అది కాకుండా సుభాష్ చంద్రబోస్ ఓన్లీ అహింస నడది సాయుధ పోరాటంతోనే మనము భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావచ్చని చెప్పిన మహోన్నత వ్యక్తి సుభాష్ చంద్రబోస్. కాబట్టి మరి ఆయన మరి అనుకోకుండా 18 ఆగస్టు 1945లో మరి మరణించిన అంటారు. అది మిస్టరీగా మారింది మరణం కూడా. ఎందుకంటే ఆయన తైవాన్ టు టోక్యో ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మరణించిందని కొందరు, మరణించలేదని కొందరు. ఇట్లా మరి ఆ మహానాయకుడు దేశానికి చేసిన సేవ, మరి దేశ స్వాతంత్రము రాకముందే ఆయన అదృశ్యమైందా మరణించిన ఇప్పటికీ అందుపట్టడం లేదు. నేడు సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని మేమందరము నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించినందుకు మా టీఆర్ఎస్ నాయకులకు అందరికీ జిల్లా తరఫున, నా తరఫున. నిజామాబాద్ నగరంలో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు నూడా చైర్మన్ కేశవరావు. అనంతరం నగరంలోని 12, 34 డివిజన్లలో జరిగిన వార్డు సభలలో పాల్గొన్నారు. నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేను 13వ డివిజన్ నందు నూతనంగా 10 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. అనంతరం 12 మరియు 34 డివిజన్లలో నిర్వహిస్తున్న వార్డు సభలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలనే ఆలోచనతో వార్డు సభలను నిర్వహిస్తోందని, ఎవరైనా పేదవారు తమ పేరు జాబితాలో లేకుంటే అధికారులకు దరఖాస్తు అందించాలని తెలిపారు. కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా పథకాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అఫరం, కార్పొరేటర్ హరూన్, డిప్యూటీ మేయర్ ఫహీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబుద్దీన్ హందాన్, జాఫర్, గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు రబ్బానీ, సాజిద్, ఖుద్దూస్, ధరణి, దుర్గాప్రసాద్, లవంగ ప్రమోద్ మరియు తదితరులు పాల్గొన్నారు. నంబర్ 13 కార్పొరేటర్ అరుణ్ గారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ చాలా దుర్భరంగా ఉన్నది, అది చూస్తేనే భయంగా ఉంది. మొత్తం చెడావు. దాంట్లో సీసీ రోడ్ నిర్మాణం కోసం శంకుస్థాపన కోసం పాల్గొనడం జరిగింది. దీంట్లో మా మిత్రుడు చంద్రశేఖర్ గారు, అలాగే సోదరుడు జావేద్ అక్రమ్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ ఫైన్ గారు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబూద్ గారు, జాఫర్ గారు, అక్బర్ గారు, కదీర్ గారు, జాఫర్ గారు, మరి అజీబ్ గారు, ప్రతి ఒక్క ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా చక్కగా అరుణ్ గారు చెప్పారు. ఇప్పుడు 12 కోట్లతోటి అభివృద్ధి చేశానని చెప్పేసి ఆయనకి ఇంకోసారి మరో అవకాశం ఇస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తారు. నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ అయిన షబ్బీర్ అలీ గారి ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ కార్పొరేటర్ అయితే షబ్బీర్ సారే ఉన్నట్టు ఇక్కడ మీకు నేను చెప్పక తప్పదు.
ఆయన తోటి ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల సాధనకై చేపట్టిన దీక్షలు 4వ రోజుకు చేరాయి. విద్యుత్ ఆర్టిజన్స్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టిజన్ ఉద్యోగులకు మద్దతుగా జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ విద్యుత్ సర్కిల్ ఆఫీస్ ముందు రిలే చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరాయి. ఆర్టిజన్ ఉద్యోగులకు రాష్ట్ర నాయకులు పూలదండలు వేసి దీక్షలను ప్రారంభించారు. దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కమిటీ జేఏసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ ని వెంటనే కన్వర్షన్ చేయాలని యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వము ఆర్టిజన్స్ ని రెగ్యులర్ చేశామని చెప్పి రెగ్యులర్ చేయలేదని, గత ప్రభుత్వం ఆర్టిజన్స్ లకి మోసం చేసిందని అన్నారు. ఆర్టిజన్స్ ని విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రికి ఆర్టిజన్స్ కన్వర్షన్ చేయాలని వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ప్రభుత్వం ఆర్టిజన్స్ కి న్యాయం చేయాలని కోరారు. ఆర్టిజన్స్ విద్యుత్ సంస్థలలో గత 20 సంవత్సరాల నుండి విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తున్నారని, వీరిని యాజమాన్యం శ్రమదోపిడీ చేస్తున్నారని సిఐటియు నాయకులు పెద్ది వెంకటరమణ తెలిపారు. ఈ అన్యాయాన్ని సహించేది లేదని, కార్మికులు యూనియన్లకి అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలను కొనసాగించాలని కార్మికుల్ని కోరారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. అలాగే సెలవులు లేకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని, వారంతపు సెలవు కూడా ఇవ్వడం లేదని ఆర్టిజన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ కన్వీనర్ భట్టు గంగాధర్, రవికిరణ్, మురళి, థామస్ సింగ్, సిఐటియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా విద్యుత్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 4వ రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశము ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కూడా కన్వర్షన్ చేయాలని, విద్యార్హతను బట్టి జేఎల్ఎంగా, సబ్ ఇంజనీర్గా, సబార్డినేటర్లుగా కన్వర్షన్ చేయాలని మా యొక్క డిమాండు. ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి, విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. సానుకూలంగా స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. కానీ ఇప్పటికే ప్రభుత్వం పేపర్లలో కొత్త పోస్టులను ఫిల్అప్ చేస్తామని ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా విద్యా అర్హతతోటే ఈ ఉద్యోగాలలో ఆర్టిజన్లుగా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఐటీఐలు చేసిన వారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వారు, డిగ్రీ చేసిన వారే వస్తారు. మేమందరం ఆ చదువులు చదివి 10-20 సంవత్సరాల అనుభవంతో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. రానున్న రోజుల్లో ఒకవేళ మీరు కనుక ఆ ఉద్యోగాలను ఫిలప్ చేస్తా అంటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సమ్మెలోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దేశంలో, ప్రపంచంలో రాజరికం పోయింది, ప్రజాస్వామ్యాలు వచ్చినాయి, బానిసత్వం పోయిందని సంతోషిస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపీసీబీలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు, ఆర్టిజన్ కార్మికులను ముద్దుగా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఈ పాలకులు పెట్టారు. ఆర్టిజన్స్ అంటే బానిసలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా బానిసలుగా పనిచేస్తున్న వీళ్లకు విముక్తి కావాలి. ఆ విముక్తి ఏ విధంగా? కన్వర్షన్ విముక్తి కావాలి. వాళ్ళ చదువు రూపంలో, వాళ్ళు పనిచేస్తున్న తీరులో, వాళ్ళ సీనియారిటీలో ఆయా కేటగిరీలుగా విభజించి వాళ్ళని కన్వర్షన్ ఎంప్లాయీస్గా మార్చాలి. అంతేకాదు ఈ ప్రభుత్వం ద్వంద్వనీతి అవలంబిస్తూ ఉన్నది. గత ప్రభుత్వం ఏపీఎస్సీబీ రూల్స్తో పాటుగా 47 కంటే ముందు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ రూల్స్ని, విధానాన్ని, కార్మిక చట్టాన్ని, విద్యుత్ చట్టాన్ని అమలు చేసి ఈ కరెంటు డిపార్ట్మెంట్కి పరోక్ష పిల్లర్లుగా, పునాది పిల్లర్లుగా భావిస్తున్నటువంటి వీళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. గతంలో కూడా హైకోర్టు వీళ్ళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాన్ని ప్రస్తుతం ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలకులు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే ఆలోచించి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఇప్పటికే మేము అనేక పోరాటాలలో పాల్గొంటూ వస్తూ ఉన్నాం. అనేక సమస్యలు కూడా పరిష్కారం అవుతూ ఉన్నాయి. అలాగే ఆర్టిజన్ విద్యుత్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేయకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యమానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తాం. రేపు రాష్ట్ర కమిటీలో జరిగే దాంట్లో కూడా మేము దీన్ని చర్చ పెడతాం. నా పేరు భట్టు గంగాధర్. నేను ఈవీఏ జేఏసీ జిల్లా కన్వీనర్.
అయితే మాకు గత ప్రభుత్వము పర్మనెంట్ చేసినట్టుగా ఆర్డర్ ఇచ్చి క్యాన్సల్ చేసింది. నిరుద్యోగులతోటి మాకు కోర్టులో కేసు వేయించింది. మళ్ళా ఆ కోర్టులో కూడా మేము కేసు గెలుస్తామని చెప్పేసి వాళ్ళు మధ్యలోనే 29వ తారీఖు 7వ నెల 2017 నాడు మాకు ఒక బ్రిటిష్ యొక్క పాలనలో ఉన్న ఒక బానిస అనే స్టాండింగ్ ఆర్డర్ని మాకు రుద్దింది. మాకు గత ప్రభుత్వము యాజమాన్యం కలిసి మా యొక్క కంపెనీలో దేశంలో ఎక్కడ లేని విధంగా 2 రూల్స్ తీసుకొచ్చి మాకు స్టాండింగ్ ఆర్డర్ని రుద్దడం జరిగింది. మేము గత 18 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని మా ఫ్యామిలీలో ఇదే సంస్థ మీద ఆధారపడి మేము పనిచేస్తున్నాము. మాకు ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధను అర్థం చేసుకొని ఇదే రేవంత్ సారు మాకు ర్యాలీలో కానీ సభలలో కానీ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము సంవత్సరమైన మా గురించి పట్టించుకోవడం లేదు. కావున మీరు మాటిచ్చిన ప్రకారము మమ్మల్ని వెంటనే కన్వర్షన్ చేయాలి, రెగ్యులర్ చేయాలి. ప్లస్ ఈ కంపెనీలలో ఏదైతే మాకు ఏపీఐసిబి రూల్స్ ఉందో ఆ రూల్స్లోకి మమ్మల్ని కన్వర్షన్ చేసి మా యొక్క స్టడీని బట్టి మాకు క్యాడర్ని ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా మేము ఇప్పుడున్న 2 రోజులుగా జరుగుతున్న ప్రజాపాలన గ్రామ సభలను గమనిస్తుంటే గ్రామ సభలు బోగస్ సభలు ఉన్నాయని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఈ ప్రజాపాలన గ్రామ సభల పేరిట ప్రజలను మోసం చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు 420 హామీలు 100 రోజులు అమలు చేస్తా అని కాంగ్రెస్ కు ఓట్లు వేయించుకుని గద్దెనెక్కారన్నారు. చెప్పింది ఇవ్వమంటే అప్లికేషన్ల పేరిట ప్రజలను జిరాక్స్ సెంటర్లకు, మీ సేవా సెంటర్లకు, మండల ఆఫీసుల చుట్టూ సంవత్సరం పాటు తిప్పుకుంటూ ఒక్క హామీ సక్రమంగా నెరవేర్చడం లేదన్నారు. ఒకసారి మండల ఆఫీసుల్లో అప్లికేషన్లు ఇవ్వమన్నారు. రెండవసారి ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు తీసుకున్నారు. మూడవసారి ఇంటింటా సర్వేలు చెప్తామన్నారు. తీరా సంవత్సరం గడిచినాక మళ్లీ 4వసారి గ్రామ సభలలో అప్లికేషన్లు ఇవ్వమంటున్నారన్నారు. సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ గ్రామ సభల డ్రామా అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు అయిపోయినాక గ్రామ సభలో ఇచ్చిన అప్లికేషన్లు కూడా పడేస్తారా అని ప్రశ్నించారు. గ్రామ సభలు పేరుకే పెడుతున్నారని, గ్రామ సభలు ఉట్టి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్లకే వస్తాయని విమర్శలు చేశారు. చెప్పినోళ్లకే రేషన్ కార్డులు వచ్చేది ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకే పెన్షన్లు వచ్చేది ఉంటే, మరి గ్రామ సభలు ఎందుకు అని అడుగుతున్నా. ఈ అధికారుల సర్వే ఎందుకు అని అడుగుతున్నా. సంవత్సరం పొడవుతా అప్లికేషన్ల పేరిట పాపం పేద ప్రజల్ని జిరాక్స్ సెంటర్ల చుట్టూతా, మీ సేవ సెంటర్ల చుట్టూతా, మండల ఆఫీసుల చుట్టూతా కాళ్ళు అరిగేలా తిప్పింది ఎందుకు అని అడుగుతామా నేను. మరి గ్రామ సభలు ఎట్లా, ఈ గ్రామ సభల ద్వారా ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతాను. అందుకే నేను నిజమైన లబ్ధిదారులందరికీ పిలుపునిస్తాము. ఒకవేళ ఈ గ్రామ సభల్లో ఇళ్ల కోసం కావచ్చు, రేషన్ కార్డు కోసం కావచ్చు, పెన్షన్ల కోసం కావచ్చు, ఈ గ్రామ సభల్లో చదివే లిస్టులో మీ పేరు లేకపోతే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వండి అంటున్నారు. అంటే మీరు అప్లికేషన్లు ఇవ్వాలట, ఇప్పుడు వాళ్ళు పెట్టిన లిస్టు అది పాస్ చేస్తారట, పాస్ చేసిపోతారు. ఇక మీరు అప్లికేషన్ అట్లనే ఉంటుంది. ఇక సంవత్సరం నుంచి ఎట్లున్నదో గట్లనే ఉంటుంది మీ అప్లికేషన్. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, లిస్టు చదివిండ్రు, పాస్ అవుతుంది, పోతుంది. కాబట్టి నేను నిజమైన లబ్ధిదారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు పట్టుబట్టండి. నేను నిజమైన లబ్ధిదారుని, నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి, నా పేరు ఇళ్ళ లిస్టులో పెట్టండి. పెట్టిన తర్వాతనే గ్రామ సభలో లిస్టు పాస్ కావాలి. అప్పటిదాకా గ్రామ సభ లిస్టు పాస్ కావడానికి వీల్లేదు అని పట్టుబట్టండి. నాకు రేషన్ కార్డు లేదు, నేను నిజమైన అర్హురాల్ని,
నా పేరు రేషన్ కార్డుల లిస్టులో పెట్టినాకనే ఈ గ్రామ సభలో లిస్టు పాస్ కావాలి, అప్పటిదాకా పాస్ కావడానికి లేదు అని పట్టుబట్టండి. ఎందుకంటే ఒక్కసారి లిస్టు పోతే మళ్ళీ కష్టమవుతుంది. కాబట్టి మీరు పట్టుబట్టండి. మీ పేరు ఆ లిస్టులో చేర్చేదాకా మీరు వెనుక పోకండి. మీతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మీకు అండగా ఉంటారు, మీకోసం పోరాడతారు. కానీ అడగవలసింది మీరే, మీ హక్కును మీరే కాపాడుకోవాలి. మీరు చూసిర్రు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఇస్తాము అని బహిరంగంగా మాట్లాడుతున్నారు. అందుకే ఈ గ్రామ సభల్లో ఒక్కసారి లిస్టు పాస్ అయితే మళ్ళీ మీరు అప్లికేషన్లు పెట్టినా ఏం పెట్టినా మళ్ళీ సంవత్సరాల పాటు మీకు తిరగ తప్పదు. కాబట్టి ఈ గ్రామ సభల్లోనే మీ పేరు లిస్టులో పెట్టాలని చెప్పి ఒత్తిడి తీసుకురండి, పట్టుబట్టండి అని చెప్పి నేను అర్హులైన లబ్ధిదారులందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాను. అట్లనే ఇంతకుముందు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు 100 రోజుల లోపలనే అమలు చేస్తానని చెప్పిండు. ఇప్పుడు 400 రోజులు దాటిపోయింది. సంవత్సరం మీద 1 నెల 13 నెలలు దాటిపోయింది. ఇంకా హామీలు అమలవుతలేవు. అందుకే ఇప్పుడు ప్రజాపాలన గ్రామ సభలు జరుగుతున్న సందర్భాన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను రైతన్నలను కోరుతా ఉన్నా, నా అక్కా చెల్లెల ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా, విద్యార్థిని యువకులను నేను కోరుతా ఉన్నా. ఈ గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈ గ్రామ సభల్లో అధికారులను నిలదీయండి. నేను నా రైతులను కోరుతా ఉన్నా, ఎలాంటి అంశాలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి గ్రామ సభల్లో అడగండి, అధికారులను అడగండి. అట్లనే మొన్న వానాకాలం ఎగ్గొట్టినటువంటి రైతు బంధుని ఇవ్వమని ఈ గ్రామ సభల్లో అధికారుల మీద ఒత్తిడి పెంచండి రైతన్నలారా. అట్లనే ఎండాకాలం ఇప్పుడు వచ్చే పంటకు 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, ఇప్పుడు 12,000 అనే మాట మారుస్తున్నారు. 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే అన్న మాట ఇవాళ ఈ గ్రామ సభల్లో చెప్పండి అని చెప్పి నేను రైతులకు నేను పిలుపునిస్తా ఉన్నాను. అట్లనే నా అక్క చెల్లెలకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ గ్రామ సభల్ని మీరు వాడుకోండి. ఈ గ్రామ సభల ద్వారా మీ కోరికల్ని ప్రభుత్వానికి చెప్పి ఒత్తిడి పెంచండి. వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చి ఎగ్గొట్టుతున్నారో, ఏవైతే హామీలు ఇచ్చి మాట తప్పుతున్నారో వాళ్ళ వైఖరిని ఎండగట్టండి నా అక్క చెల్లెలారా. ఇది ఒక అవకాశంగా తీసుకోండి. కోడళ్లకు 2,500, అత్తకు 4,000 ఇస్తానన్నమాట మాట్లాడారు. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో పరాక్రమ్ దివస్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ లోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు అబ్బాయి లింబాద్రి, లయన్స్ జిల్లా అదనపు కార్యదర్శి కరిపి రవీందర్, క్లబ్ కార్యదర్శి రవీంద్రనాథ్ గుప్తా, కోశాధికారి పి రాఘవేందర్, ప్రోగ్రాం చైర్మన్ అంకం రాజేందర్ పాల్గొన్నారు. దర్పల్లిలో గ్రామ సభ వాడివేడిగా సాగింది. అనర్హులకు లబ్ధి చేకూరుస్తూ అర్హులకు మొండి చేయి చూపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ లబ్ధి జరుగుతుందని, ఎలాంటి అపోహలకు గురి కావద్దని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ముందుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల వివరాలను గ్రామస్తులకు తెలియజేశారు. అనంతరం ఇంటింటి సర్వే ద్వారా రూపొందించిన లబ్ధిదారుల ఎంపిక జాబితాను చదివి వినిపించారు. ఈ క్రమంలో అర్హులైన లబ్ధిదారులు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చినటువంటి జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసి నిజమైన అర్హులకే విడతల వారీగా పథకాలు అందేలా ఎమ్మెల్యే భూపతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, అర్హులై ఉంటే జాబితాలో పేర్లు లేని వారు కలత చెందకుండా ఎంపీడీఓ కార్యాలయం లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్జీలు పెట్టుకోవచ్చని తెలిపారు. ఈ పథకాలకు గడువు తేదీ అంటూ ఏమీ లేదని, నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
8-129 ఇది గొల్ల గంగారం ఇల్లు పక్కన ఇల్లు దాదాపు 2-3 ఇళ్ళకి ఇదే నంబర్ ఉంది. సునీత కే అనే అమ్మాయి కూతురు బేబీ గంగోత్రి, చిన్నపిల్ల అమ్మాయి పేరు బేబీ గంగోత్రి, తల్లి పేరు సునీత. 10,000 సీఎం సహాయ నిధి చెక్ నుండి సీఎంఆర్ చెక్ వచ్చి దాదాపు 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరో దొరకలేదు. అమ్మ రేపే లాస్ట్. చాలా సంతోషం. ఇస్తాం. సమస్య అందరి సమస్య. ఎందుకంటే మీరు చదివిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. దాదాపు కొంతమంది లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ దాదాపు ఉన్నోళ్ళే ఉన్నాయి. ఇంకా రానులకు ఒక్కొక్క పథకం మీద 4 పథకాలలో ఒక్క పేరు కూడా ఉండలేదు. మీరు ఎట్లా ప్రిపేర్ చేసారు లిస్ట్? ఏ బేస్ చేసుకున్నారు? ఏ బేస్ చేసుకుని లిస్ట్ ప్రిపేర్ చేసి సార్? ఇల్లు లేవా? లిస్టులు వచ్చిన వాళ్ళకి ఇల్లు లేవా? రైతు భరోసా ఎట్లా శాంక్షన్ చేశారు? రేషన్ కార్డులు ఎట్లా డిజైన్ చేశారు? రేషన్ కార్డులు కూడా సార్ రేషన్ కార్డులు కూడా జాబ్లు ఉన్న వాళ్ళకు, భూములు జాబ్లు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు శాంక్షన్ అయినాయి కదా. లేని పరిస్థితి ఏం కావాలా? మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోరంటే 5 సంవత్సరాలు అప్లికేషన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సర్కార్ను ప్రశ్నించండి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ గ్రామ సభల సాక్షిగా కాంగ్రెస్ అన్యాయాలను నిలదీయాలన్నారు. ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు జరుగుతోందని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఆసనగారి జీవన్ రెడ్డి వెల్లడించారు. ఏడాది దాటినా 6 గ్యారెంటీలకే గతి లేదు. ఇక ఇళ్లు రేషన్ కార్డులు ఇస్తామంటే నమ్మేదెవరు అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల మంజూరు పేరుతో నిర్వహిస్తున్న గ్రామ సభలో ప్రజల తిరుగుబాటు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. 6 గ్యారెంటీలకే ఉప్పు పాతరేసి కొత్తగా ఈ డ్రామాలేమిటని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. ఎక్కడికక్కడ హామీల అమలుపై ఎమ్మెల్యేలను ప్రజలు నిలబెట్టి అడుగుతున్నారన్నారు. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై ఇళ్లు ఎప్పుడు కట్టిస్తామని మహిళలు తిరగబడ్డారని ఆయన తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరిటతో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో గ్రామంలో పెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఈ ప్రజల తిరుగుబాటును చూస్తేనే కాంగ్రెస్ పతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ గతంలో 6 గ్యారెంటీల పేరుతో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ పేరుతో గతంలో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇలా గ్రామాలకు వస్తూ ఉంటే చాలా దగ్గరలో ఎమ్మెల్యేలపై తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పైన గ్రామ సభల్లో ప్రజాపాలనలో తిరుగుబాటు, ఆయన ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఇస్తున్న ఆయన యొక్క హామీల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. చివరికి అక్కడి నుంచి పారిపోయిండు. ఈ వీడియో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని పేపర్లలో కూడా రిపోర్ట్ చేసింది ఇది. అదేవిధంగా భువనగిరిలో అనిల్ కుమార్ కూడా ఆయనను కూడా ఉరికిచ్చి తరిమి కొట్టారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయన మాట్లాడిన ఒక గ్రామంలో భావించండి, మీ పెద్ద కొడుకుగా భావించండి. ఈ రోజు సెంటర్లో ఛాలెంజ్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు, నేను అధికారంలో రాగానే మొదలు కొబ్బరికాయ కొట్టేది కొత్త గృహాలకు, నేను కొబ్బరికాయ కొట్టేది బైపాస్ రోడ్డుకు. సంవత్సరం లోపల ఇల్లు కట్టియకపోతే ఈ విలేజ్ కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఇది మారంపల్లి తల్లులుగా, నీ కొడుకుగా, మీ అన్నగా ఈ మారంపల్లిలో నేను చెప్తున్నాను. 1 ఇయర్ లోపల ఇల్లు కట్టే బాధ్యత నాది. పెన్షన్లు, ఇంటికి 2 పెన్షన్లు, ఒక్కటి కాదు 2. ఇట్లాంటి అబద్ధ హామీలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాపాలన పేరిట జరుగుతున్నటువంటి గ్రామాల్లో జరుగుతున్న సభలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రామ సభలకు టెంట్లు ఏవైతే వేసిందో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు వేసిన టెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల స్టంట్లు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగాయి. మండల వ్యాప్తంగా గల 17 గ్రామ పంచాయతీలలో విడతల వారీగా 3 రోజులు కొనసాగిన గ్రామ సభలు గురువారంతో ముగిశాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి తదితర పథకాలు ఈ నెల 26వ తేదీ నుండి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో గురువారం పోచారం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రవేశపెట్టిన ముసాయిదా జాబితాలో పథకాలకు అర్హులైన వారిని వదిలిపెట్టి అర్హులను కాని వారిని ఎంపిక చేశారని ఆరోపిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులపై గ్రామ ప్రజలు మండిపడ్డారు. ముసాయిదా జాబితాలో పలు మార్పులు అనివార్యమని, అసలైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలని గ్రామస్తులు పట్టుబట్టారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పథకంలో గుంట భూమి లేని ఉపాధి హామీ కూలీల ఎంపికలో ఫీల్డ్ అసిస్టెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందేలా ఫీల్డ్ అసిస్టెంట్ చొరవ చూపాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వ పథకాల్లో అర్హులు కాని వారిని ఎంపిక చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పలుమార్లు గ్రామ సభ అర్ధాంతరంగా ముగిసేలా ఉన్న క్రమంలో గ్రామస్తులు అధికారుల మధ్య చోటు చేసుకున్న గందరగోళ క్రమాన్ని మాజీ ఉప సర్పంచ్ నీరడి రవికుమార్ అటు ప్రజలను ఇటు అధికారులను సముదాయించి గ్రామ సభ కొనసాగేలా చొరవ చూపారు. అనంతరం ముసాయిదా జాబితాలో తమ పేర్లు రాని పలువురు గ్రామ ప్రజలు తిరిగి గ్రామ పంచాయతీ కార్యదర్శికి తమ అర్జీలను సమర్పించారు. పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నీరడి రవికుమార్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగేలా పార్టీలకు అతీతంగా నాయకులు చొరవ చూపాలని ఆయన కోరారు. फॉर्म सप्लाई करने के लिए बैठे पर्दा नशीब मेरे माँ बहना, अस्सलाम वालेकुम सबको। बड़ी खुशी की बात है कि अल्हम्दुलिल्लाह हमारे गांव में 144 राशन कार्ड नए आए, तो हम उसके लिए मुबारकबाद देते हैं आप सब। ठीक है, बड़ी अच्छी बात है। 144 कार्ड आए, लेकिन मेरा ऑफिसर सेक्रेटरी साहब से होने, दीदी मैडम से होने बोलना ये है, ये 144 कार्ड्स जो आए अच्छी बात है। जितने लोग अप्लाई करे थे, जब प्रजापालन का दरखास्त लगाए थे, जब सारे लोग जितने लोग एलिजिबल है राशन कार्ड हमको सबको होना बोल के सब लोग दरखास्त ऑलरेडी लगाए सकते, फिर ये बाकी के लोगों के क्यों नहीं आए? फिर ये आईएसओ वालों की लिस्ट को कैसा आप लोगों का कैसा प्रपोजल था गवर्नमेंट का, ये लोग को कैसा सिलेक्ट करे, वो लिस्ट कैसा इशू करे? तो फिर ये नेक्स्ट इसमें फिर ये लोग को आज दरखास्त लगाओ बल्कि अपन दरखास्त फिलअप कर रहे दे रहे। तो मैं गवर्नमेंट के ऊपर या किसी के ऊपर तनकीद करते हुए नहीं बोल रहा हूँ सेक्रेटरी साहब, ये मेरा गाँव का प्रॉब्लम है। एज पर क्या है, मैं 10 साल एमपीडीसी करा, मंडल में रहा, ऑफिसर से रहता हूँ। कल भी मैं क्या की बैठकर हमारे एमडीओ साहब से रिव्यू मीटिंग लिया, मैं कल मंडल में बैठ के बात करें इस रेशन कार्ड के 10 साल में अपने को रेशन कार्ड दिया नहीं गया। और मैं आपसे ये कहना चाहता हूँ, अपने एमएलए साहब सुदर्शन रेड्डी साहब और सीएम रेवंत रेड्डी साहब, उन्होंने तो पहले इलेक्शन में जाते थे, बोले कि मैं रेशन कार्ड जीतने बाद रेशन कार्ड दूंगा, हाउसिंग दूंगा, माँ बहना को जो है सो जिसको पेंशन नहीं आ रहा 2500 दूंगा, करंट बिल जो है वो माफ़ करूंगा। कुछ लोगों को करंट बिल माफ़ नहीं हुआ, वो अपन करा देंगे। और पहली बात ये 148 जो पेंशन आए अपने गांव को, जो 148 जो है सो अपने को रेशन कार्ड्स आए, वो रेशन कार्ड्स आप लोगों को जल्द से जल्द दिया जाएगा। और ये जो है सो 336 हाउसिंग आए और 338 जिसको प्लाटा नहीं है वो जमीन देख के एमएलए साहब भी 338 प्लाटा वालों को देंगे बोले। और मैं आप लोगों के सारे लोगों के तरफ से मैं सुदर्शन रेड्डी साहब अपने एमएलए साहब को शुक्रिया करता हूं, और आप लोगों के तरफ से भी थोड़े शुक्रिया कहता हूं उनको ये मीटिंग से, ग्राम सभा से। मैं ये कहना चाहता हूं, एक ही साल में सारे गाँव को तो पूरा काम नहीं होगा, सारे गांव को कैसे गवर्नमेंट 10 साल करे, उन्होंने 10 साल करे तो भी एक रेशन कार्ड नहीं दिया, और इनको साल भी नहीं हुआ, साल हुआ, साल में आपको रेशन कार्ड आ गए, अब जो है सब एप्लीकेशन लगा रहे। స్థానిక సంస్థల ఎన్నికలకు ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ సిద్ధమవుతుందని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కురపాటి అరుణ జ్యోతి తెలిపారు. పార్టీలో చేరేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ మహిళా అధ్యక్షురాలు కూరపాటి అరుణ జ్యోతి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలకు పోటీగా తమ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు.
ఇందుకు రాష్ట్ర అధ్యక్షులు సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో నాగమణి, అశోక్, రాకేష్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు కూరపాటి అరుణజ్యోతి, ఉత్తర తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా మాట్లాడుతున్నా. మరి ఏంటంటే ఫిబ్రవరి 5వ తారీఖు నాడు మా మహిళా సదస్సు ఒక మీటింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మా పార్టీ కూడా అన్ని రంగంలో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్ని రంగంలో పోటీకి కూడా సిద్ధంగా ఉన్నాము. మరి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తాను, పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్తాము, పార్టీకి గట్టిగా పనిచేస్తున్నాము. మరి ఏ రాజకీయ నాయకుడైనా ఒక నిరుపేద కుటుంబం అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాన్ని నేను స్పందిస్తాను, స్పందించకుండా ఊరుకోము. మరి ఈ మీడియా పత్రిక వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మరి అట్లాగే మా ఉత్తర తెలంగాణ జిల్లా అధ్యక్షుడు రాకేష్ గారు, మరి ఓబీసీ జిల్లా అధ్యక్షులు నాగమణి, మరి రాష్ట్ర క్యాషియర్ అశోక్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇందూరు అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు మరియు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని 7వ డివిజన్ నేల్కల్ రోడ్, 24వ డివిజన్ గాయత్రి నగర్, 26వ డివిజన్ పెద్ద బజార్, 48వ డివిజన్ కోటగల్లి గర్ల్స్ హై స్కూల్, 50వ డివిజన్ పెద్ద బజార్, 28వ డివిజన్ గాజులపేట్ వంటి ముఖ్య ప్రాంతాల్లో పలు పనులను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. అభివృద్ధి పనులపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఈరోజు ఇందూరు నగరంలో 6 డివిజన్లలో 14th ఫైనాన్స్ మిగులు నిధుల నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయల రోడ్డు డ్రైనేజీ పనులు భూమి పూజ చేయడం జరిగింది. ఈ 6 డివిజన్లలో మొదటగా 26వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బంటు వైష్ణవిరామ్ గారు మరియు 50వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ గారు, అదేవిధంగా 7వ డివిజన్లో చుక్కా మధు కార్పొరేటరు, 24వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఇప్పకాయల సుమిత్ర కిషోర్ గారు, 48వ డివిజన్లో చందుపట్ల వనిత శ్రీనివాస్ గారు, మరియు ఇప్పుడు మనం ఉన్నది 28వ డివిజన్లో ఈ ఇల్లేందుల మంతా ప్రభాకర్ గారు. ఈ 6 డివిజన్లలో కూడా గౌరవ మేయర్ నీతు కిరణ్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొనడము, అదేవిధంగా అన్ని భూమి పూజ కార్యక్రమంలో కూడా స్థానిక ప్రజలు, గల్లీ పెద్దలు పాల్గొనడం. ప్రజలందరికీ నమస్కారాలు. మరి నిజామాబాద్ అభివృద్ధిలో భాగంగా ఏవైతే అభివృద్ధి పనులు మేము చేస్తూ ఉన్నామో ప్రతిరోజు కూడా నేను గౌరవ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేమిద్దరం కూడా కలిసి ప్రతిరోజు కూడా అన్ని డివిజన్లలో మేము ఇనాగ్రేషన్స్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కూడా మొత్తం 6 డివిజన్లు 7, 24, 26, 28, 48, 50 ఈ 6 డివిజన్లలో కూడా ఆయా కార్పొరేటర్ల సమక్షంలో మా ఇద్దరు ఆధ్వర్యంలో కూడా ఈరోజు డ్రైనేజీలు అలాగే రోడ్లు, సీసీ రోడ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ముందు నుంచి గత 2-3 నెలల నుంచి కూడా ఏదైతే మున్సిపల్ ఫండ్, జనరల్ ఫండ్ నుంచి 10 లక్షలు తీసుకొని ఇనాగ్రేషన్స్ మొదలు పెట్టుకొని మరి ఆ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అలాగే ఇప్పుడు 14 ఫైనాన్స్ నుంచి వచ్చినటువంటి ఫండ్, అందులో ఉన్నటువంటి మిగిలిన ఫండ్ని మరి తిరిగి మరి గవర్నమెంట్కు వెళ్ళిపోతుందని భావించి మరి నేను, కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరం కూడా కూర్చొని మరి ఇదే వీటిని 10 లక్షలుగా మార్చి మరి మన వార్డులలో అభివృద్ధికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఇవి ప్రతి ఒక్క డివిజన్ కంటే 60 డివిజన్లకు 60 ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షలు అంటే 6 కోట్ల నిధులని మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అవే గత 3 రోజుల నుంచి కూడా నేను గౌరవ ఎమ్మెల్యే గారు కలిసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులకు లబ్ధి చేకూర్చేందుకే గ్రామ సభలు,
సర్కార్ తీరును ప్రశంసించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన పోచారం. గ్రామసభ తీర్మానాలను అప్లోడ్ చేయండి. గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. వివరాలను అడిగి తెలుసుకున్న పాలనాధికారి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బల్దియాపై ఎగిరేది మజ్లిస్ జెండానే. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన మలక్పేట్ ఎమ్మెల్యే బాలల. జిల్లా అంతటా రెండో రోజు కొనసాగిన ప్రజాపాలన గ్రామ సభలు. జాబితాలో పేరు లేకపోవడంతో ఆగ్రహం. రసాభాసగా ముగిసిన సమావేశాలు. స్కూల్ బస్సు బోల్తా. విద్యార్థులకు తప్పిన ప్రమాదం. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.